డాక్టర్ ఎస్వి రమణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. స్నేహ పరిమళం మెడికల్ రిప్రజెంటేటివ్స్ రీయూనియన్ త్వరలో రేపు జనవరి 25వ తేదీ ఏర్పాటు చేస్తున్నారు కదా, ప్రేక్షకుల కోసం దాని గురించిన విషయాలు మాకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. మెడికల్ రిప్రజెంటేటివ్స్గా కానీ మేనేజర్గా కానీ ఏ పోస్టులో అయినా సరే ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసి గుంటూరు హెడ్ క్వార్టర్స్తో పనిచేసి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళది రీయూనియన్ అని ఒక ఆలోచనతో మేము లాస్ట్ ఇయర్ మన డిసెంబరు 21వ తారీఖు అనుకున్నాం. ఇప్పటికి 175 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం జరిగింది. రేపు ఆదివారం మీరన్నట్టుగా జనవరి 25వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. దానిలో ఇప్పటి వరకు 150 మంది వాళ్ళ సముఖత వ్యక్తపరిచారు రిజిస్ట్రేషన్ చేసుకుని. సో 150 మంది వస్తున్నారు. దానిలో 150 మంది 20 మంది ఫ్యామిలీస్తో కూడా రావడం జరుగుతుంది. సో 170 మందితో మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ ప్రోగ్రాము. అందులో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెడికల్ రిప్గా కానీ మేనేజర్గా కానీ గుంటూరులో పనిచేసి వేరే చోట్ల సెటిల్ అయిన వాళ్ళు కానీ లేదా వేరే వృత్తుల్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ 95 కంపెనీస్ నుంచి వస్తున్నారు. చాలా పెద్ద గొప్ప విశేషమైన విషయం అది. 95 కంపెనీస్ నుంచి వస్తున్నారు. దానిలో 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే 84 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు కూడా 11 మంది వస్తున్నారు. 75 సంవత్సరాలు దాటి ఒక ఆయనకి 84 ఏళ్ళు కూడా ఉన్నాయి. 11 మంది అట్లాంటి వాళ్ళు వస్తున్నారు. ఇంకా చాలా రెప్యూటెడ్ పాయింట్ ఏంటంటే ఒకటే కంపెనీలో పనిచేసి 25 సంవత్సరాలు పైబడిన ఒకటే కంపెనీలో పనిచేసిన వాళ్ళు కూడా 26 మంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం రజతోత్సవం సందర్భంగా చేస్తున్నాం. ఈ 25 ఇయర్స్ జర్నీలో కొంతమంది మెడికల్ రిప్గా పనిచేస్తూనే పీజీ చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా రంగంలో. అట్లాంటి వాళ్ళు 5 ఉన్నారు. సో 75 ఇయర్స్ ప్లస్ వాళ్ళు 11 మంది వస్తున్నారు. 25 ఇయర్స్ ఒకే కంపెనీలో కంటిన్యూస్గా సర్వీస్ చేసి లాయల్గా సర్వీస్ చేసిన వాళ్ళు 26 మంది వస్తున్నారు. పిహెచ్డీస్ డాక్టరేట్స్ ఒక 5 వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సన్మానం చేయడం జరుగుతుంది. సో ఉదయం 9 ఆ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై సంథింగ్ కాల్డ్ ప్రతి వాళ్ళకి వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం ఆల్రెడీ గూగుల్ ఫామ్లో మేము డేటా తీసుకున్నాం. ఆ డేటా ఎల్ఈడి స్క్రీన్ మీద ఆటోమేటిక్గా వస్తుంది. ఆ మనిషి ఆ డయాస్ మీదకి వచ్చే టైంకి మేము స్క్రీన్ మీద వాళ్ళ డేటా చూపిస్తాం. వాళ్ళందరికీ హాయ్ చెప్పేసి మన కిందకి వెళ్ళిపోతుంటారు. అట్లా రకరకాల ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసాం. కొంతమంది మెడికల్ రిప్రజెంటేటివ్స్గా పనిచేసిన వాళ్ళు మంచి సినీ మ్యూజిక్ దీనిలో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. సో మొనోటనస్గా కాకుండా సరదాగా కార్యక్రమం హుషారుగా జరగటం కోసం సంగీత కచేరీలు అంటే 2 నిమిషాలు 3 నిమిషాల పాటలు సెలెక్ట్ చేసుకుని మధ్యలో అవి కూడా వాళ్ళు వచ్చి పాడటం జరుగుతుంది. ఏదైనా సరే చాలా సరదాగా ఎంతో చలాకీగా జరగబోతున్న కార్యక్రమం. బాంబే నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి, హైదరాబాద్, వైజాగ్ ఇట్లా దూర ప్రదేశాల నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది. గుంటూరులో ఉన్నవాళ్ళు ప్లస్ వేరే వాళ్ళు ఇప్పటికి 150 మంది రావడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండి గుంటూరులో ఫార్మా కంపెనీలో పనిచేసి 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దే ఆర్ వెల్కమ్. ఆన్ ద స్పాట్ కూడా వీ వెల్కమ్ దెమ్ ఫర్ ఎంజాయింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం రజతోత్సవాలు 25 జనవరి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమరావతి రోడ్ గుంటూరు. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.